విశాఖ జిల్లా మధురవాడ స్వాతంత్ర నగర్ రథసప్తమి సందర్భంగా ఆదివారం రేజీటి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. కిరణ్ శర్మ మాట్లాడుతూ శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండుగ. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని త్రిచ అరుణ సౌర పూర్వక ఏకపాద సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించుకుంటారు. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సమృద్ధిగా లభిస్తాయి. ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడ ఆకునకు అర్కపత్రమని పేరు, సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తస్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈరోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని తెలిపారు. గురుభ్యో నమః. భానో భాస్కర మహార్తాండ జన్న రశ్మే దివాకర ఆయురారోగ్యం ఐశ్వర్యం రేపుత్రాంతరే హిమే. ఈరోజు రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా స్వామివారి యొక్క ఉష పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామివారి యొక్క జన్మదినోత్సవం మాఘశుద్ధ సప్తమి ఆదివారం కనుక ఈరోజు ప్రపంచం అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడా ఈ సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానాలు, పునఃపూజ, అలాగే త్రిచాపయుక్తంగా 24 నమస్కారం ప్రదక్షిణ మండలపూర్వకంగా ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారాలు అర్పించడం. తదుపరి యజుర్వేదంలో చెప్పినట్టుగా మహాసౌరపారాయణ పూర్వక ఏకపాద ప్రయుక్త ఒంటికాల మీద నిలబడి స్వామివారికి 64 నమస్కారాలు అర్పించడం. అలాగే అరుణంతో మొత్తం 180 పెన్సులతో స్వామివారికి ఈరోజు సూర్య నమస్కారాలు అనేవి జరిపించబడుతున్నాయి. ప్రస్తుతానికి కాలమాన పరిస్థితులు అనుకూలంగా లేనందువలన, కాలసర్ప యోగములు అధికంగా ఉన్నందువలన ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన మనస్సుకి ఆరోగ్యం, శరీర ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కప ఉద్భవాది నానాకారణ నిమిత్త జ్వర క్షయ పాండు కుష్టు శూల దద్రు తిమిర అతిసార ధాతుక్షయ వర్ణమేహ భగంధరాది సమస్త నిదానమయ హేతు బ్రహ్మహత్యాది సర్వ రోగాలన్నీ కూడా పోయి స్వామివారిని నిత్యం ఆరాధన చేస్తే ఆరోగ్యం భాస్కరాదిత్యేదు. ఆరోగ్యాన్ని ఇచ్చిన వారు సూర్యనారాయణమూర్తి. అలాగే అర్చన ప్రియో దేవి, తర్పణ ప్రియో గణపతి, అలాగే అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమాలు ఉన్నాయి. ఆ నియమానుసారంగా స్వామివారికి ఈరోజు అనేకమైనటువంటి ఫలజాతుల పుష్పజాలతో అర్చించి స్వామివారికి ఎరుపు చందనంతో, రక్త చందనంతో స్వామివారికి ఈరోజు అర్చించడం జరిగింది. అలాగే ఇప్పుడు పునఃపూజ, మంగళహారతి అనేది ఇవ్వబడుతుంది. ఈ సూర్య నమస్కారాలు ప్రపంచంలో కానీ లోకంలో కానీ ఎక్కడ చేసినా సరే అందరికీ శ్రేయస్సు కలగాలని కోరుకున్న విధంగా చేయడం జరుగుతుంది. భక్తుల యొక్క గోత్రనామాల చోదని
చేయడం జరుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రవుతారని మరి కోరుచున్నాం.